ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. టూ మంత్స్ నుంచి నన్ను దూరం పెడుతున్నారండి. అసలు నాతో మాట్లాడట్లేదు, చిరాకు పడిపోతున్నారు. గతంలో ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేశాను. నేను అన్ని తనకి చెప్పే నేను పెళ్లి చేసుకున్నాను. అతనికి పెళ్లి అయిందమ్మా? అతనికి ఇంకా పెళ్లి కాలేదండి. ఏమ్మా, ఏం చేసుకోడా? నేనైతే ఏం అడగలేదు. హలో, అండి మీరెవరు? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానండి. సుమన్ టీవీ వాళ్ళకి నాతో ఏం పని? మీ వైఫ్ పవిత్ర ఉన్నారు కదా, దానికి సిగ్గులేని పని చేసేది మళ్ళీ మిమ్మల్ని హలో, ఎందుకు మీరు అలాంటి మాటలు మాట్లాడేంత మీకు రైట్స్ అయితే లేవు. ఏం తెలుసు అని ఆగు ఆగు. తప్పు చేసిన నువ్వు 10 years నుండి కవర్ చేస్తానే నువ్వు ఇప్పుడు మళ్ళీ దొరికే లోపల విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి టీవీ వాళ్ళని అప్రోచ్ అవుతావా? నువ్వు ఫోన్ ఎత్తుతూనే మీ ఆవిడ్ని నానా బూతులు తిడుతున్నావు. మరి 2 నెలలు బట్టి ఇంత కోపం కసి అంతా మనసులో పెట్టుకుని అలాగే ఉన్నావా ఇంట్లో? నా ముగ్గురికి ఏం చేత కాలేదు, అందుకే నేనే సంపాదిస్తాను. వాడు వేస్ట్ కావడానికి మీరు అలా చెప్పలేదు. బాబు, నువ్వు వేస్ట్ గాడు అయితే వేస్ట్ గాడు. పెళ్లి చూపులప్పుడే ఇంత నిజాయితీ ఉందంటే ఇంకా క్యారెక్టర్ కూడా ఇలాగే ఉంటుంది అనుకుని నేను చేసుకున్నా సార్. నేను చేయక అసలు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? అంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేయలేదు కాబట్టి ఇప్పుడు వాడు ఆఫీస్ లో పని చేస్తాను. రేపు పొద్దున వాడు ఫామ్ హౌస్ లో పని చేయమంటాడు, వెళ్తావా? నీ పేరులోనే పవిత్రతుంది, నీ బతుకులో లేదు, నీ బుద్ధిలో లేదు. ఎదవా, వాడేదో కావాలని చెప్పి వింటూ అలవాటు చేసుకో. వీడు జస్ట్ లేట్ అయినందుకే ఇంత కంగారు పడిపోతున్నాడు. వాళ్ళ 2 పిల్లలు నీకు పుట్టలేదు, వానికి పుట్టలేదు, నీకు పుట్టినారనుకుంటే వాడు ఏమైపోతారు రా కాబడుకో, మంచి బీబీగా దొరికినారా మీకు అని మాట్లాడుకోవడం నేను విన్నా సార్. నువ్వు నన్ను అడగాలి కదా, ఏంటి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు ఏంటి అని నువ్వు అక్కడే నన్ను అడగాలి కదా. నువ్వు కడుపుకి అన్నం తింటావా, గిడ్డి తింటావా? ఎవడన్నా వచ్చి నా పిల్లలు నాకు పుట్టలేదంట, వానికి పుట్టినారంట, సర్టిఫికేట్ చూపిమని ఎవడన్నా అడుగుతాడా? తలచాడినాడు. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. సార్, ఇప్పుడు మనకు వచ్చినటువంటి మెయిల్లో మేము పిక్ చేసింది ఏంటి అంటే, ఒక భార్యాభర్తలు 10 ఏళ్ల నుంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సడన్ గా వాళ్ళ జీవితంలో ఒక సునామీ లాగా మేడం మాటలు లేవు ఇద్దరి మధ్యన. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఆవిడకు. అసలు కన్ఫ్యూజన్ స్టేటస్ లో మనకు మెయిల్ చేసి ఈ మధ్యనే. సో ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. తప్పకుండా. ఆమె పేరు వచ్చేసి పవిత్ర గారు. ఓకే మేడం, ఒకసారి కాల్ చేద్దాం. తప్పకుండా. హలో హలో, అమ్మ పవిత్ర గారేనా? అవునండి, మీరెవరు? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. మీరు మెయిల్ చేశారు కదా మాకు. అవునండి. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు మీ జీవితంలో ఇలాంటి మార్పు వచ్చింది, అవన్నీ డీటెయిల్డ్ గా ఒక్కసారి చెప్తే దానికి పరిష్కార మార్గాన్ని కూడా డాక్టర్ గారు సూచిస్తారమ్మా. నమస్తే. నమస్తే పవిత్ర, చెప్పమ్మా. చాలా థ్యాంక్స్ అండి, నా మెయిల్ చూసి రెస్పాండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్లేదమ్మా, చెప్పమ్మా. పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు 2 పిల్లలండి. అసలు ప్రాబ్లం ఏంటంటే మా హస్బెండ్ ఒక 2 months నుంచి నన్ను దూరం పెడుతున్నారండి. అసలు నాతో మాట్లాడట్లేదు, చిరాకు పడిపోతున్నారు. అసలు ఏం జరిగిందో అడుగుతుంటే అసలు చెప్పట్లేదండి. నాకు చాలా బాధగా అనిపిస్తుంది అసలు. అందుకని మీరు కలుపుతారని చెప్పేసి మీకు కొన్ని వివరాలు చెప్పమ్మా. పెళ్ళైన సందర్భం, అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, జాయింట్ ఫ్యామిలీయా, న్యూక్లియరా? అరేంజ్డ్ మ్యారేజే. కాకపోతే నేను గతంలో ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేశాను. నేను అన్ని తనకి చెప్పే నేను పెళ్లి చేసుకున్నాను. తను యాక్సెప్ట్ కూడా చేశారు. మీ ప్రేమ విరిగిపోవటానికి ఈ పెళ్లి జరగటానికి మధ్యలో ఎంత వ్యవధి ఉంది? ఒక 3 నెలలు అండి. రైట్, ఓకే. సో ఇదంతా ఎప్పుడు చెప్పారు మీ వారికి? మీరు ముందే చెప్పాను అంటే పెళ్లికి ముందే మీరు మాట్లాడుకున్నప్పుడు అమ్మా?
మాకు పెళ్లి చూపులు జరిగే టైంలోనే ఆల్రెడీ మొత్తం తనతో నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడి మొత్తం నా స్టోరీ అంతా ఇలా చెప్పాను. సో ఆయన కూడా యాక్సెప్ట్ చేశారండి. యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే మేము 10 years లో మాకు ఒక్క ప్రాబ్లం కూడా లేదు, మాకు 2 పిల్లలు, సో చాలా బాగా ఉన్నామండి. కానీ ఇప్పుడే సడన్ గా ఎందుకు ఒక 2 నెలల నుంచి ఆయన అసలు నాతో సరిగ్గా ఉండట్లేదు. ఏమైంది? ఊరికే 2 చిరాకు పడిపోతున్నాడు. ఏం చేస్తూ ఉంటారా మాత్రం? ప్రెసెంట్ అయితే నేనే జాబ్ చేస్తున్నానండి, ఆయన ఖాళీగానే ఉంటున్నారు. అదేంటమ్మా? కొంచెం కరోనాలో చిన్న ప్రాబ్లం రావడం వల్ల తన జాబ్ చిన్న ఇష్యూలో ఉంది, సో తన ఇంట్లోనే ఉంటున్నారు. మీరేంటమ్మా చేసేది? నేను సాఫ్ట్వేర్ అండి. మరి ఐటీ జాబ్ చేస్తున్నారు, మరి సరిపోతుందా మనీ ఇంటి పిల్లల చదువుల గురించి కానీ ఇలాంటి వాటికి? అంటే సరిపోదు, కానీ తప్పదు కదండి జాబ్ చేయాలి అని Right, చెప్పి right, ఇంకా right. నేనే పిల్లలు చూసుకుంటూ మరి ఆయన ఏదైనా ఎందుకు చూసుకోవచ్చు చేయాలని కదా? చేస్తున్నాను. పవిత్ర గారు, మరి మేడం మీ హస్బెండ్ ఎందుకు చూసుకోవచ్చు కదా, జాబ్ దొరుకుతది కదా, ఆయన ఎడ్యుకేటెడ్. అంతకుముందు ఏం జాబ్ చేశారు వాళ్ళు ఆయన? ఆయన కూడా సాఫ్ట్వేరేనండి. మరి సాఫ్ట్వేర్ దొరుకుతాయి కదా ఈజీగానే, ఎందుకు చేసుకోవట్లేదు? అంటే ఎందుకు చూడట్లేదు ఆయన? అంటే యాక్చువల్లీ తను కొన్ని జాబ్స్ అయితే చూసుకున్నారండి, తనకి అసలు నచ్చక వదిలేశారు. బిజినెస్ చేసుకుందామనే ఐడియాలోని తను చూసుకోవట్లేదు. కొన్ని బిజినెస్ కూడా పెట్టారు, కానీ లాస్ లో నడుస్తుందని చెప్పేసి అవి కూడా వదిలేసి ఖాళీగా ఉంటున్నారండి. కాదమ్మా, అంటే మనిషి వ్యక్తిత్వం ఎలాంటిదమ్మా? మంచి వ్యక్తి అని అతను అంటే? తను చాలా మంచి వాళ్ళండి. నాతో కూడా అసలు ఇప్పటి వరకు ఒక ప్రాబ్లం కూడా లేదు. ఇప్పటి వరకు కూడా అసలు ప్రాబ్లం లేదు, చాలా బాగా ఉన్నాం. ఒక 2 నెలల నుంచి కొంచెం అసలు మాట్లాడట్లేదు. అసలు ఏం జరిగింది అని నేను అడుగుతున్నాను, అసలు ఆయన ఏం చెప్పట్లేదు. ఇద్దరి మధ్యన గొడవ అవటం గానీ? గొడవ లేదండి, సడన్ గా మానేశారు మాట్లాడడం. సో ఇదేమి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మాటలలో తగ్గటం కాదు, కానీ ఒకనొక సందర్భంలో ఒక రోజు కట్ అయిపోయింది కమ్యూనికేషన్. అవునండి, సడన్ గానే. నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాను ఒక 2 months బ్యాక్. అప్పటి నుంచి ఎందుకు చాలా డల్ గా కనిపించారు ఒక రోజంతా. నేను ఎందుకు డల్ గా ఉన్నారు అని చెప్పేసి అడిగాను. అప్పటి నుంచి కూడా అసలు మాట్లాడడం లేదు. ఇది కాకుండా ఇంకేమన్నా ఉందమ్మా? అంటే మిగతా అన్ని అంశాల్లో మీతో హ్యాపీయే కదా అతను? పిల్లల్ని చూసుకోవటం, వంట వార్పు, ఇల్లు పని, ఇంటి పని చేయటం, ఇవన్నీ కూడా అవన్నీ మీరే చూసుకుంటారా? అతను ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటాడా? ఖాళీగానే ఉన్నాడు? హెల్ప్ చేస్తారండి, ఇద్దరం కలిపే ఇంట్లో వర్క్స్ అన్ని ఇద్దరం కలిపే చేసుకుంటాము. కానీ ఆ చేసే టైంలో కూడా నాతో మాట్లాడడం లేదు. మీకేమన్నా మీ పాస్ట్ గురించి మళ్ళీ ఆ అబ్బాయితో, ఆ పాస్ట్ కి సంబంధించినటువంటి అబ్బాయితో మీరు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏమైనా మాట్లాడటం, మెసేజ్ పంపించడం ఇలా ఏమైనా జరిగినాయా? లేదా అతను గాని పంపించడం మీకు? లేదంటే అతను అటు నుంచి గానీ? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో అతను కూడా అక్కడే వర్క్ చేస్తున్నారు. కానీ ఆ విషయం అయితే మా హస్బెండ్ కి అయితే తెలియదండి, చెప్పేంత అవకాశం కూడా లేదు. నేను తనతో అసలు కాంటాక్ట్ లో కూడా లేను. సో అబ్బాయి ఎలాగమ్మా అంత కోఇన్సిడెన్స్ ఎలా అయిందమ్మా? ఒకే కంపెనీలో ఎంతకాలం బట్టి మీరిద్దరు అదే కంపెనీలో ఉన్నారు? ఒక 1 year నుంచి తను అదే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మా హెచ్ఆర్ కి చెప్పాను వేరే దగ్గర కొంచెం షిఫ్ట్ చేయమని చెప్పేసి. ఆమె కూడా చూస్తానని చెప్పారు. నాకు ఇబ్బందిగా అవుతుంది అని చెప్పి. ఒకే కంపెనీయా, ఒకే టీమా అమ్మా? ఒకే టీం కాదండి, ఒకే కంపెనీ. కాకపోతే ఎదురు పడతారు అంతే. వచ్చి జాయిన్ అయిన అంటున్నాడు కదా, అదేమన్నా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలకి ఒక కారణమా? అలాంటిది ఏమన్నా ఉందని మీకు అనుమానం ఉందా? అసలు లేదండి. అసలు ఎందుకు నేను ఆ మాట అన్నాను అంటే కనుక, ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి అన్ని పాయింట్స్ లో సవ్యంగా, సానుకూలంగా, సంతోషంగా గడిచినటువంటి ఈ ప్రయాణంలో ఒక 10 సంవత్సరాల పాటు మీ పెళ్ళిలో ఇప్పటికొచ్చి ఏ ప్రాబ్లము లేదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కరోనా టైంలో మీ భర్త గారు ఉద్యోగం పోగొట్టుకోవటం, అక్కడి నుంచి ఖాళీగా ఉండటం, ఈ వ్యాపారం ఆ వ్యాపారం చెప్పటం, ఏది కలిసి రాకపోవటం, కేవలం ఒక 2 months బట్టే అతను మీతో దూరంగా ఉండటం, మాట్లాడకపోవటం అనేటటువంటి జరిగింది. దానికి ఒక ఎడిషనల్ పాయింట్ మీరు ఏమని చెప్పారంటే 1 year బ్యాక్ ఒక కోఇన్సిడెన్స్ రూపాన అబ్బాయి ఎక్స్ మీ లవర్ ఎవరైతే ఉన్నాడో అతను వచ్చి ఈ కంపెనీలో జాయిన్ అవటం అనేది జరిగింది. అది కూడా మీరు హెచ్ఆర్కి వెళ్ళారు, చెప్పారు. హెచ్ఆర్ పెద్ద స్పందించలేదు, అతన్ని మమ్మల్ని దూరంగా వేయండి అంటే వాళ్ళు స్పందించలేదు. అదంతా ఒక ఎత్తు. కానీ ఈ అంశం ఇప్పటి వరకు మీ వారికైతే మీరు చెప్పలేదు. అతని మనసులో ఈ కారణం చేత మాట్లాడకుండా అతను దూరం పెడుతున్నాడు అనేటటువంటి ఆలోచన లేదు అనేది కూడా మీరు చెప్పగలుగుతున్నారు కదా? అవునండి. అంటే ఈ విషయం నేను ఒకవేళ మా హస్బెండ్ కి చెప్తే తనేదైనా తప్పుగా అపార్థం చేసుకుంటారు, ఆఫీస్ మానేమంటారు. ఇప్పుడు మానేస్తే ఇప్పుడు తనకి జాబ్ లేక, నాకు జాబ్ లేక, అసలు పిల్లలు స్కూల్స్ అవన్నీ చాలా ప్రాబ్లమ్స్, ఫుడ్ కూడా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నేను అతనికి చెప్పకుండా హెచ్ఆర్ కి ఇలా మెయిల్ పెట్టాను. అది కూడా అది పాయింటేనమ్మా, అది పాయింటే. కానీ నేను ఏమైనా అంటున్నానంటే మీరు చెప్పకపోవటం చెప్పటం వల్ల వచ్చేటటువంటి సమస్య ఒకటి అని అనుకుంటే,
మీరు చెప్పకపోగా వేరే చోట నుంచి వచ్చి అతనికి తెలిస్తే కనుక అది ఇంకో అది సమస్య ఇంకో అనేది కూడా సమస్య మీరు దారితీస్తుంది. అంటే రెండు సమస్యలే, కానీ అది పెద్ద సమస్య అవుతుందేమో అనేది మీరు ఒకసారి గమనంలో పెట్టుకోండి. ఇది ఒకటి. రెండో ప్రశ్న, అతనికి పెళ్లి అయిందమ్మా? అతనికి ఇంకా పెళ్లి కాలేదండి. ఏమ్మా, ఏం చేసుకోడా? నేనైతే ఏం అడగలేదండి. అసలు ఎందుకు మాట్లాడట్లేదు, రైట్. నువ్వు ఇలా తప్పు చేసావు ఏంటి, అసలు ఏదైనా చెప్పాలి Right. కదండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకే తను నా కాల్స్ అసలు ఆన్సర్ చేయట్లేదు. మరి ఫోన్ కలుపుతారా ఒకసారి అతనికి మాట్లాడదాం? తను నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదండి. కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదా? లిఫ్ట్ చేయట్లేదు. మరి ఈ 2 months బట్టి పిల్లల్ని పెంచే విధానంలో రకరకాల మాటలు వస్తాయి, అవి కూడా మాట్లాడుకోవట్లేదమ్మా మీరు? లేదండి, ఇంట్లో ఏదో అంటే నేను మాట్లాడుతా ఉంటే జస్ట్ అలా వినేసి ఊరుకుంటారు అంతే అండి, అసలు మాట్లాడట్లేదు. సో ఇంట్లో పిల్లల మాటలు తప్ప మీ ఇద్దరు ఏదైనా- మాటలు వినిపించారు. లేదండి, ఒకవేళ నేనే మాట్లాడతాను తనకి అర్థం అవుతుంది, కానీ నాతో మాట్లాడతాను. సరే, ఫేర్ ఎనఫ్. ఒకసారి నంబర్ ఇవ్వమ్మా, మేడంకి నంబర్ ఇస్తే మేడం ఒకసారి కలుపుతారు, మీరు లైన్ లో ఉండండి. మెసేజ్ పంపించమ్మా. ఏం పేరండి మీ హస్బెండ్ పేరు? ఓకే, మెసేజ్ చేయండి నంబర్ ఒకసారి నాకు. ఓకే మేడం. హలో హలో, అండి, మీరెవరు? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానండి. సుమన్ టీవీనా? సుమన్ టీవీ వాళ్ళకి నాతో ఏం పని? యాక్చువల్లీ మీతో ఏం పని లేదు, కానీ మీ వైఫ్ పవిత్ర ఉన్నారు కదా, అసలు ఫోన్ ఎందుకు చేశారో చెప్పండి ఫస్ట్. అదే మీ వైఫ్ మాకు మెయిల్ చేశారు, మీ ఇద్దరి మధ్యన ఏదో ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయమని చెప్పేసి. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, సైకియాట్రిస్ట్ ఆయన. స్టేట్ మొత్తం తెలియాలనా? దాని తెలియదు, దానికి సిగ్గులేని పని చేసింది మళ్ళీ మిమ్మల్ని ఎట్లా హలో, approach చేయండి? హలో. మిమ్మల్ని, ఆ? మీరు అలాంటి మాటలు మాట్లాడేంత మీకు రైట్స్ అయితే లేవు. తెచ్చి నోరు ఏం తెచ్చి తెలుసా ఇది ఒక నీకు? బతుకు. ఆగు ఆగు. హలో, నీ పేరులో ఉంది కానీ పవిత్ర నీ బుద్ధిలో లేదు, నీ బతుకులో లేదు. మ్యాటర్ ఏంటో చెప్పకుండా అలా చేయడం మంచి పద్ధతి కాదు. ఏంటి నా గురించి ఇంత మ్యాటర్ పట్టుదలగా నీకు తెలియదా? తప్పు చేసిన నువ్వు 10 years నుండి కవర్ చేస్తాను నువ్వు, ఇప్పుడు మళ్ళీ దొరికే లోపల విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి టీవీ వాళ్ళని అప్రోచ్ అవుతావా? 10 సంవత్సరాల పాటు సవ్యంగా జరుగుతున్నటువంటి ఒక బంధంలో 2 నెలలు బట్టి మా ఆయన నాతో కంప్లీట్ గా మాట్లాడకుండా మానేశాడండి, నాకు అర్థం కావట్లేదు అనే ప్రశ్నతో మీ ఆవిడ మా దగ్గరకు వచ్చింది. నువ్వు ఫోన్ ఎత్తుతూనే మీ ఆవిడని నానా బూతులు తిడుతున్నావు, మరి 2 నెలలు బట్టి ఇంత కోపం కసి అంతా మనసులో పెట్టుకుని అలాగే ఉన్నావు ఇంట్లో? అసలు ఏం జరిగింది? నీ వర్జన్ అనేటటువంటిది మేము వినకుండా మేము ఎటువంటి నిర్ణయం తీసుకోము. ఆ అమ్మాయి తరపున మేమేదో వకాలతో పుచ్చుకుని నీ మీద అటాక్ చేయడానికి మేము రాలేదు. ఆ అమ్మాయి ఎంత ఇంపార్టెంట్, నువ్వు అంత ఇంపార్టెంట్, మీ ఇద్దరికి పుట్టినటువంటి 2 పిల్లల యొక్క భవిష్యత్తు కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు చెప్పాలనుకున్నా చెప్పయ్యా స్వామి, ఏం జరిగింది? అంటే అంటే సార్, ఇప్పుడు నా వర్షం చెప్పాలా లేకుంటే జరిగిందే చెప్పాలా? అంతా చెప్పు, నీ వర్జను చెప్పు, జరిగింది జరిగింది చెప్పు, చెప్పు, వాస్తవాలు మొత్తం చెప్పు. నేను నా వర్షం చెప్తా సార్, మీరు ఫైనల్ గా జరగలేదా జరిగిందా అనేది మీరు మేము చేసుకుంటాం. మాకు ఉండేటటువంటి పద్ధతులు ఏది మా నిజం, source అబద్ధం అనేది మాకు మాకు ఉంటుందిలే. ఉంటది, అదంతా పక్కన పెట్టు. నువ్వు చెప్పేం జరిగింది? అంటే నా మొగుడికి ఏం చేత కాలేదు, అందుకే నేనే సంపాదిస్తాను, వాడు వేస్ట్ మీరు అలా కావడానికి. చెప్పలేదు. బాబు, నువ్వు వేస్ట్ గాడు అయితే వేస్ట్ గాడు, తనైతే చెప్పలేదు. నువ్వు మెడకేకేస్తే తలకేకేస్తే ఇలాంటి పనులు చేయదు అది. ఏం చేసింది చెప్పాలే కదా. పాయింట్ చెప్పకుండా అంటే ఏం చెప్పకనే మీరు నాకు కాంటాక్ట్ అయినారా? నీతో అబద్ధం ఏం ఆడవలసిన జరగలేదని చెప్తోంది. నీతో అబద్ధం ఆడవలసిన అవసరం ఏమీ లేదు మాకు. ఆ అమ్మాయి మాకేదో న్యూట్రల్ గా నా ప్రాబ్లం చెప్తా వినండి. చెప్పండి. ఆ మాది అరేంజ్డ్ మ్యారేజ్ సార్. అవును. అది పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకా చదువుకుండేది. నాతో ఏమని చెప్పింది, మంచి సంబంధం అని పెళ్లి చేస్తానండి, లవ్ అఫైర్ అయింది కానీ ఇప్పుడు లేదు, బ్రేకప్ అయ్యి 6 months అయిందా అని చెప్పింది. నాకు అది బ్రేకప్ అయిందో లేదో కూడా నాకు మనకు తెలియదు. తెలియదు. ఓకే. నిజాయితీగా చెప్పే లోపల నేను నమ్మిన. అబ్బా, పెళ్లి చూపులప్పుడే ఇంత నిజాయితీగా ఉందంటే ఇంకా క్యారెక్టర్ కూడా ఇలాగే ఉంటుంది అనుకుని నేను చేసుకున్నా సార్. 10 years నుండి బాగా గడుస్తుంది. నేను కూడా ఏ విషయాలు ఏం పట్టించుకోలేదు. నాకు కూడా ఏదో ఓన్ గా బిజినెస్ చేసుకుందామని జాబులు మానేస్తాను నేను. ఎందుకంటే ఒకరి కింద పని చేసే మెంటాలిటీ కాదు నాది. ఓన్ గా ఇది అవుతామని నేను ట్రై చేశాను, ఫెయిల్యూర్ అయినాను, వదిలేశాను. ఇప్పుడు ఏదో కొత్త ఓన్ గా స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దామని దాని ఆ ప్రాసెస్ లో ఉన్నాగా ఆఫీస్ పోయినప్పుడు నాకు ఒక భరించలేని నిజం తెలిసింది. అంటే దాని క్యారెక్టర్ ఏందనే నాకు తెలిసింది సార్. అది ఏమనేది చెప్తాను. ఆ తర్వాత మీరే పెద్దలు కదా, మీరే ఏం చెప్తారో చెప్పండి. సరే చెప్పు, పెద్దలం కదా చెప్పు. అది నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఏదో ఫ్రెష్ అప్ అవుదామని, అది ఇంకా రావడానికి టైం పడుతుందంటే నేను
వాష్రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు వాష్రూమ్ దగ్గర అది దాని దాని ఎట్లా చెప్పాలో నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. కానీ చెప్పాల పరిస్థితి కాబట్టి చెప్పేస్తున్నాను. చెప్పడానికి రావడం లేదు సార్ అది చేసిన పని. అది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అప్పుడెప్పుడో లవ్ బ్రేకప్ అనింది. ఇప్పుడు వాడు ఆఫీస్ లో ఉన్నాడు. వాడు వాని ఫ్రెండ్ మాట్లాడుకోవడం నేను విన్నాను. వాడు ఏమంటున్నాడంటే వీడు జస్ట్ లేట్ అయినందుకే ఇంత కంగారు పడిపోతున్నాడు. వాళ్ళు ఇద్దరు పిల్లలు నీకు పుట్టలేదు, వానికి పుట్టలేదు, నీకు పుట్టినారనుకుంటే వాడు ఏమైపోతారు రా కొడుకు, మంచి బీపీగా దొరికినారా మీకు అని మాట్లాడుకోవడం నేను విన్నా సార్. అదే ఆఫీస్ లో మా ఫ్రెండ్ ఉన్నాడు. మా ఫ్రెండ్ ద్వారా కనుక్కుంటే తెలిసింది ఏంటంటే వాడు ఆఫీస్ లో 1 year నుండి వర్క్ చేస్తున్నాడంట. సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను నాకు తెలిసింది. ఇది నాతో చెప్పాలా కదా. అప్పుడు బ్రేకప్ విషయం చెప్పిండేది 10 years ముందు. 1 year జాయిన్ అయినప్పుడు ఎందుకు చెప్పలే, 1 year నుండి ఎందుకు దాచిపెట్టింది అంటే వీడు కనుక్కోలేదులే. లేదంటే నేను ఆల్రెడీ పెళ్లి చూపులు చెప్పేస్తాను, ఇంకా నేను ఏం చేసినా నిజాయితీ పత్రాలనే సర్టిఫికేట్ తో బతికేచ్చని తను తెలియదు సార్. అందుకనే ముందుగానే అది ముందు పెళ్ళప్పుడు ప్లానింగ్ లేకుంటే రీసెంట్ గా ఏమన్నా పాత విషయాలు గుర్తుకొచ్చి స్వీట్ మెమరీస్ అట్ సైడ్ మళ్ళీ నన్ను ఇది చేసిందో నాకు తెలియదు. కానీ అదైతే నాకు వద్దు సార్. మీ భార్య పేరు ప్రస్తావన వచ్చింది అక్కడ? సార్ వచ్చింది. నేను వాష్రూమ్ పోయేటప్పుడు వాడు అన్నాడు మళ్ళీ నువ్వు ఆఫీస్ లో జాయిన్ అవ్వని తెలిసి ఎంగేమైపోతారా అని వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. నాకు అన్ని తెలుసు. అందుకే ఆ రోజు నుండి దాని ముఖం చుడుకుది కాదు. సరే సరే, మళ్ళీ అది రిపీట్ చేయకు. కానీ ఎందుకు అలా పదే పదే రిపీట్ చేస్తావు? కానీ విను, సరిగా విను నువ్వు మాట. మేము అడిగేదానికి ప్రశ్నకి సమాధానం చెప్పు. రిపీట్ చేసినంత మాత్రానే ఏం కాదు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి మగాళ్ళు ఒక మగాడు ఎవరైతే ఉన్నారో ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను ఇదే నన్ను అర్థం చేసుకున్నది. ఉద్యోగం అంటున్నావు కదా, ఇప్పుడు సడన్ గా ఎవరో వచ్చి జాయిన్ అయ్యారని చెప్పి నేను ఎందుకు జాబ్ మానేయాలి? జాబ్ మానేస్తే మన పరిస్థితి ఏంటి? నువ్వు ఉద్యోగం చేయక నేను చేయక అసలు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటది అసలు? అంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేయలేదు కాబట్టి ఇప్పుడు వాడు ఆఫీస్ లో పని చేస్తాను. రేపు పొద్దున వాడు ఫామ్ హౌస్ లో పని చేయమంటాడు. వెళ్తావా? వెళ్తాంటే అసలు నేను ఉద్యోగం చేయడానికి అతనికి అసలు సంబంధం ఏంటి? నువ్వెవరు చెప్పడానికి అసలు? నాకు అవన్నీ వద్దు. బేసిక్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. నువ్వు వాడు 1 year నుండి నీ ఆఫీస్ లో పని చేస్తా అంటే నాకే ఎందుకు చెప్పలేదు? అదొక్కటి చాలు. ఆ విషయం దాచిపెట్టినావంటే మిగతా ఎన్ని విషయాలు దాచిపెట్టింటావో ఆడే అర్థమైపోతుంది. చెప్పేది విను, నేను దాచిపెట్టడం అయితే నిజమే, కానీ నీకు చెప్తే నువ్వు వెంటనే ఉద్యోగం మానేమంటావు. ఉద్యోగం మానేస్తే అసలు ఎలా ఉంటుంది చెప్పిన పరిస్థితి ఏంటి? పిల్లలు ఉన్నారు, స్కూల్స్ అన్ని ఉన్నాయి కదా, అన్ని అర్థం చేసుకొని నేను అసలు నీకు చెప్పలేదు. నేను ఆల్రెడీ HR కి మెయిల్ పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ నాకు వేరే దగ్గర ఆల్రెడీ షిఫ్ట్ చేయమని చెప్పేసి నేను అడిగాను. కావాలంటే ఒకసారి మా HR ని వెళ్ళి అడుగు. అన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు పిల్లలు వాడు అంత కరాకండి చెప్తున్నాడు నీకు పుట్టలేదంటే ఏమైపోతారా అని. ఎట్లా తెలుస్తాయి వానికి? హలో, ఎవరు చెప్పారు నీకు? నీకు ఎవరు చెప్పారు? చెప్తాడు. ఎక్స్లా వాళ్ళతో మాట్లాడటం విన్నాను నేను. ఏం విన్నావు చెప్పు. వాడు లేట్ అయినందుకే అంత ఇదైపోతుంటే ఆ 2 పిల్లలు వానికి పుట్టలేదు నీకు పుట్టినారంటే వాడు ఏమైపోతారు అని మాట్లాడుకోవడం మన చెవులతో విన్నాను. నువ్వు అడగాలి కదా, ఏంటి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు ఏంటి అని నువ్వు అక్కడే నన్ను అడగాలి కదా. ఆ పార్టీ జరుగుతున్నప్పుడు అడగాలి కదా. నువ్వు కడుపుకి అన్నం తింటావా గిడ్డి తింటావా? ఏ మొగుడన్నా వచ్చి నా పిల్లలు నాకు పుట్టలేదంట వానికి పుట్టినారంట సర్టిఫికేట్ చూపిమని ఎవరన్నా అడుగుతాడా? తలకాయ ఉన్నాడు అడుగుతాడా? DNA టెస్ట్ చేపిస్తే ఇద్దరికి డౌట్ క్లియర్ అయ్యింది. సంవత్సరాల్లో ఒక్కసారైనా డౌట్ వచ్చిందా? నువ్వు మా ఆఫీస్ కు వచ్చావు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇన్ని సంవత్సరాల్లో నీకు రాలేంది ఎవరు? అమ్మా ఒకసారి పవిత్ర నేను ఒక 2 ప్రశ్నలు నిన్ను అడుగుతానమ్మా. మరి వాళ్ళిద్దరూ అంతలా మాట్లాడుకునే చనువు ఉందమ్మా ఆఫీస్ లో? లేదా నీ గురించి కాదు వేరే ఎవరి గురించో మాట్లాడుతున్నారా? అసలు అతను ప్రత్యేకంగా అంటున్నాడు ఇప్పుడుకొచ్చి ఎప్పుడు అతను అనుమానం పడలేదు, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మీ ఇంట్లో రాలేదు, ఇది ఫస్ట్ టైం అతను అంటున్నాడు. బహుశా అతను చూసింది విన్నదే చెప్తున్నాడు. అసలు ఆ స్థాయిలో వాళ్ళు ఒకిద్దరు, ఒక నీ ఎక్స్ లవరు ప్లస్ ఇంకొక పరాయి వ్యక్తి నీ గురించి అంత అసభ్యకరంగా మాట్లాడుకునేటటువంటి పరిస్థితి మీ ఆఫీస్ లో ఉందా? నాకు అదే అర్థం కావట్లేదు సార్. నేను ఆఫీస్ లో కూడా అందరితో చాలా గౌరవంగా ఉంటాను. అసలు ఎవరితో కూడా నాతో ఎవరు ఇలాంటి టాపిక్స్ అయితే ఎవరు షేర్ చేయలేదు, మాట్లాడలేదు కూడా నాతో. సడన్ గా మరి మా హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అతనితో మాట్లాడిన తర్వాతనే ఇలా పార్టీలో ఇలా జరిగిందని ఇప్పుడు మీతో చెప్తున్నారు. పవిత్ర మరి ఇది లెక్క ఎలా తేలుతుంది? ఇప్పుడు లెక్క ఎలా తేలుతుంది? ఇప్పుడు ఇది లెక్క ఓకే, నీ వరకు నువ్వు చాలా పవిత్ర అనే పేరు పెట్టుకున్నట్టు కానీ నువ్వు చాలా పవిత్రంగా ఉన్నావు. నీ మనస్తత్వంలో, నీ ఆలోచన, నీ వ్యవహార శైలిలో ఎక్కడ కూడా ఎటువంటి తప్పు లేదు. చక్కగా 2 పిల్లలు మీ ఇద్దరు కన్నారు.
కానీ ఒక పరాయి ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా ఇతన్ని పక్కన పెట్టుకుని వీడు ఆఫీస్కి నుంచే ఇంటికి వెళ్ళటానికి లేట్ అవుతే ఇంత ఫీల్ అయ్యేటటువంటి వాడు ఆ ఇద్దరు పిల్లలు నీకు పుట్టారు అనేటటువంటి అంత బహిరంగంగా అంత చండాలంగా మాట్లాడుతూటటువంటి ఇద్దరు వ్యక్తులు అలా మాట్లాడుతున్నారు అంటే కనుక ప్రత్యేకంగా అందులో ఎవరికైనా వాళ్ళిద్దరికి కానీ ఒక్కడికి కానీ ఏదో ఒక చెడు బుద్ధి అయితే ఉందిగా, మీ ఇద్దరు కాపురంలో చిచ్చు పెట్టాలని ఉద్దేశం ఉంది కదా. ఎందుకు అంత నేను ఇందాకటి నుంచి అడిగేది ఒకటేనమ్మా, కోఇన్సిడెన్స్ ఒక 1 year బ్యాక్ నీ మనసులో ఏ ఉద్దేశం ఉంది ఏ ఆలోచన ఉందని నేను మాట్లాడట్లేదు. 1 year క్రితము వాడు ప్రత్యేకంగా పెళ్లి చేసుకోకుండా వెతుక్కుంటూ వచ్చి మీ ఆఫీసులో జాయిన్ అయ్యాడు అంటే కనుక నీ బుద్ధిలో దుర్బుద్ధి లేకపోయినా కూడా వాడి ఉద్దేశంలో దుర్బుద్ధి ఉందేమో, ఇది ఒక అవకాశం కింద వాడుకున్నాడేమో, భార్యాభర్తలను విడగొట్టాలని అనుకున్నాడేమో, వేరే ఫ్రెండ్ యొక్క హెల్ప్ తీసుకుని అక్కడ ఇతనికి వినిపించేటటువంటి విధంగా మాట్లాడి ఇగో చూడు 10 సంవత్సరాల పాటు మీ ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు లేకుండా ఉన్నప్పుడు అతను ఇప్పుడు క్రియేట్ చేసేసాడు కదా ఇష్యూని. ఇటువంటి దుర్బుద్ధి ఉండేటటువంటి వాడు, ఇలాంటి వాడు మీ ఆఫీసులోకి ఎంటర్ అయిన తర్వాత నీకు ఏమి వాడి యొక్క బిహేవియర్ కానీ మేనరిజమ్స్లో కానీ మాటల్లో కానీ ఓకే, ఒక అంశం అయితే కనుక భర్తకు చెప్పకుండా దాచిపెట్టడం అనేది నేను ఇందాక అన్నాను కదా, 2 రిస్కులు ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా మీ భర్తకు అనుకోవటం, ఇంకో రిస్క్ ఏంటంటే కనుక నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి మీ భర్తకు చెప్తే కనుక ఈ ఉద్యోగం కూడా మానిపిస్తే ఇల్లు గడిచేది ఎలాగా అనేది ఒకటి. నేను ఏదైతే అన్నానో అదే జరిగింది ఇక్కడ. మీ హస్బెండ్ ఎప్పటికీ మీ జీవితకాలంలో ఎప్పటికీ ఆఫీస్కి రాడని నువ్వు అనుకున్నావో ఏంటో నాకు తెలియదు, కానీ అతను రానే వచ్చాడు. గంట లేట్ అయిందని వచ్చాడు అతను. ఆఫీస్కి వచ్చిన అసలు ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడు ఇంట్లో మనుషులు ఎవరైనా లేట్ గా వస్తే అసలు ఆఫీస్కి ఎవరైనా వస్తారు కదా సార్, దాంట్లో పెద్ద విషయం అయితే ఒకటి వినండి, ఇక్కడ వినండి అమ్మా పవిత్ర, ఒక్కటి వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నీ యొక్క క్యారెక్టర్ నీ ఆలోచన శైలి కంటే ఎవరైతే నీ చుట్టూరు ఉండేటటువంటి కొంతమంది నీకు తెలియకుండానే మీ జీవితంలో గొయ్యలు తవ్వేటటువంటి ఒక బ్యాచ్ ఉన్నారు, ఆ బ్యాచ్ నువ్వు కనుక్కోలేకపోయావా అని మేము అడుగుతున్నాం. బ్యాడ్ ఇంటెన్షన్ తోనే అక్కడ జాయిన్ అయ్యి ఉండాలి సార్ అసలు. అంతే మేడం, అది ఈ అమ్మాయికి ముందే పసిగట్టి ఐదర్ మీ భర్త కన్నా కూడా వాడు ఇక్కడ చేరాడండి, వాడి ఉద్దేశం ఇలా ఉందని ముందే చెప్పాలి. చెప్పుంటే కనుక అది ఇక్కడి వరకు వచ్చుండేది కాదు. కానీ ప్రత్యక్షంగా వచ్చి మీ హస్బెండ్ అక్కడొచ్చి ఆయన చూసేటప్పటికి చూసిన మొదటిసారే ఇటువంటి సందర్భం ఇటువంటి మాటలు అతను చెవుని వినేటప్పటికీ అతను రియాక్ట్ అవటంలో ఎటువంటి తప్పు లేదు. మా ఆయన ప్రత్యేకంగా పని కట్టుకుని అబద్ధాలు ఆడుతున్నాడా? సార్ రియాక్ట్ అవ్వచ్చు సార్, కానీ ఎవరో వచ్చి చెప్తే అసలు ఎందుకు విన్నాను సార్? అతను ఆయన ఒక 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను కదా, కనీసం నాతోనే ఒక్క మాట అయినా చెప్పాలి కదా, ఏంటి నిజమే అబద్ధమా ఏదో ఒక విషయం నాతో చెప్పాలి కదా సార్. అతను నువ్వు చెప్పావా అతను వచ్చి మీ ఆఫీస్ లో జాయిన్ అయ్యాడని? నాతో ఒక మాట చెప్పాలా, ప్రతిసారి ఒక మాట లూప్ వేస్తావు. నువ్వు కూడా నాతో ఒక మాట చెప్పాలా కదా. 1 year నుంచి ఒక మాట చెప్పలేదు కదా. లేదో నీకు తెలియదు కదా, ఒక మాట అయితే చెప్పాలా కదా. ఆ తర్వాత కదా ఆ వ్యక్తికి నాకు సంబంధం లేనప్పుడు తను మా ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడు అని స్పెషల్ గా నేను మీకు ఏం చెప్పాలి? వాడు ఎవడైతే అనుకున్నాడో వాడు ఒక ఎజెండా ప్రకారమే వచ్చి మీ ఆఫీస్ లో జాయిన్ అయ్యాడు. నువ్వేంటంటే తెలివి తక్కువగా ఆడి దారి ఆడిది, నా దారి నాది, ఇది గత ప్రేమ కదా ప్రస్తుతం ప్రేమ కథ కాదు కదా, నా భర్త ఉన్నాడు కదా అని చెప్పి గుడ్డిగా నమ్మి నువ్వు అక్కడ నేనేం మందలించట్లేదు, తిట్టట్లేదు, కానీ ముందస్తూ వచ్చేటటువంటి సమస్యకి ముందుగానే జాగ్రత్త చేసుకుంటే కనుక బాగుండేదేమో అని నా అభిప్రాయం. ఏమండి అలా వాడు వచ్చాడండి, ఇదేం కోఇన్సిడెన్స్ అండి, మీకు ఇష్టమైతే నేను ఇక్కడ ఉంటానండి, కష్టమైతే వేరే చోటుకి వెళ్తానండి అని ఏదన్నా ఆ పద్ధతిలో మాట్లాడుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదని నా అభిప్రాయం. ఎన్నో ఆప్షన్స్ ఉన్నా నువ్వు ఒకే ఆప్షన్ ఎంచుకున్నావు. ఏంది వీనికి తెలియదు, వీడు తెలుసుకోలేడు, అంతే. అది నీకు తెలియదు మాట్లాడుతున్నావు. నీ పేరులోనే పవిత్రత ఉంది, నీ బతుకులో లేదు, నీ బుద్ధిలో లేదు. అనవలసిన అన్ని మాటలు అనేసావు, చెప్పవలసినటువంటి అన్ని మాటలు అనేసావు, అవమానించవలసినటువంటి అన్ని అవమానాలని ఆ అమ్మాయి పడింది, ఇంకా ఆపేసాయి. ఇంకొక 2 నిమిషాలు విను. నువ్వు వాడెవడో ఒక ఎదవ, ఓకే, వాడేదో కావాలని చెప్పి వింటం అలవాటు చేసుకో. 9 సంవత్సరాల పాటు కాపురం, 10 సంవత్సరాల పాటు విను 10 సంవత్సరాల పాటు పవిత్రంగా కాపురం చేసినట్టు నీ భార్యని అసెస్ చేస్తావా? ఒక 2 నిమిషాల పాటు నువ్వు వినకూడనటువంటి ఒక ఎదవ నోట్లోంచి వచ్చే మాటలు బట్టి ఈ 10 సంవత్సరాల పాటు కాపురం చేసింది ఈ పవిత్రత అంతా తీసుకెళ్లి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందా? ఈ 10 years పాటు నీ భార్యకి నువ్వు ఏం సర్టిఫికెట్ ఇవ్వవా? ఏ సర్టిఫికెట్ ఇవ్వవా? ఒకటి విను, నీ భార్య ఇప్పటికొచ్చి
ఏ అంశంలో అయినా కూడా 6 సంవత్సరాల పాటు నువ్వు ఎక్స్పెరిమెంట్ల మీద ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఇంట్లో కూర్చుని పని పాట లేకుండా ఎవరి కింద నేను పని చేయను సార్, నేను రాజా బిడ్డని, నేను నాకు కావాల్సినటువంటి విధంగా ఉంటేనే పని చేస్తానని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చున్నావు. ఆ అమ్మాయి బయటికి వెళ్ళి కష్టపడుతుంది, పగలనక రాత్రి అనక కష్టపడుతుంది. నువ్వు ఏదో కొద్ది సంపాదించి మాట్లాడితే కనుక అది వేరే విషయంగా ఉండేది. నువ్వు ఏమీ చేయట్లేదు, ఇప్పుడు నానా మాటలు అంటున్నావు. నువ్వు విన్నది 2 నిమిషాలు, ఎటువంటి ప్రూఫ్ లేదు. నువ్వు దమ్మున్న మగాడు అయితే కనుక అక్కడే గల్లా పట్టుకుని వాడిని నిలదీసి ఉండేవాడివి. అక్కడే మీ ఆవిడని ఎదురుగుంట పెట్టి ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి అని చెప్పి అక్కడే అడుగుండేదానివి. ఇప్పుడేమొచ్చి 2 నెలల పాటు అది నాంచి అంత ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నీ భార్యని నానా మాటలు అంటోంది. ఎటువంటి ఇది ఉంది నీకు? స్కోప్ ఇచ్చింటేనే వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. ఇదంతా స్కోప్ ఇచ్చి అంత పర్ఫార్మెన్స్ చేసిందనే నాకు డౌట్ వస్తుంది. ఇందాక నువ్వు మాకు అన్నావు, ఎందుకు ఈ మాట ముందస్తూనే అంటూనే ఎందుకు ఈ డైలాగులు కంప్లీట్ చేసావు అన్నది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే నీ చేతిలో ఏమీ లేదు, నువ్వు చెవుతో విన్న తప్ప నీ దగ్గర ఎటువంటి ఆధారం లేదు. నా ఉద్దేశం కూడా ఒకసారి ఆలోచించుకో. 10 years పాటు నీతో పాటు ప్రయాణం చేసినటువంటి ఈ అమ్మాయి ఒక్క సందర్భంలో అయినా కూడా ఒక మచ్చపడేటటువంటి విధంగా వ్యవహరించిందా, ఆలోచించిందా, మాట్లాడిందా? ఎప్పుడూ లేనటువంటి ఈ సమస్య ఈ రోజు ఎందుకు వచ్చిందంటే 2 కారణాల చేత వచ్చింది. ఒకటి, ఆ అమ్మాయి ముందొస్తే నీకు చెప్పుంటే కనుక ఏదో వచ్చి మా ఆఫీస్లో జాయిన్ అయ్యడం చెప్పుంటే ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు. నెంబర్ 1, ఈ అమ్మాయి యొక్క వీక్నెస్ ని వాళ్ళు క్యాష్ చేసుకుని వెనకట్లో ఒక నాటకం ఆడారు. సో వాడు అక్కడ కల్ప్రిట్, నీ వైఫ్ కల్ప్రిటా కాదన్నది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు. విన్నది నేను అబద్ధం అని అనట్లే. ఫైనల్ గా నేను ఒకటే మాట చెప్తాను సార్, నేనైతే డిఎన్ఏ టెస్ట్ కి వెళ్దాం అనుకుంటున్నా. దానిలో ప్రూవ్ అయిందనుకో అది సురేష్, నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను మీకు, నేను ఏ టెస్ట్ కన్నా నేను రెడీగానే ఉన్నాను. ఉండే స్వామి అందరికి డిఎన్ఏ టెస్ట్ ఒకటి బాగా. డిఎన్ఏ టెస్ట్ అంటే కనుక అదేదో రోడ్డు మీద అమ్మేటటువంటి ఏం చింతపండు బియ్యం అనుకున్నారా? ఏమే డిఎన్ఏ టెస్ట్ చేయించటానికి మీరు ఆప్షన్ చెప్పండి సార్, మీరే చెప్పండి. అలా అన్నావు బాగుంది. ప్రతిదానికి డిఎన్ఏ టెస్ట్ అనేటటువంటిది అది అంత ఈజీ కార్యక్రమం ఏం కాదు. అది చాలా పెద్ద లీగల్ ప్రాసెస్. అయినా కానీ అవసరం వస్తే కనుక ఖచ్చితంగా అక్కడి వరకు వెళ్దాం. నాకు వచ్చేటటువంటి కోపం, బాధ, బెంగ ఏంటంటే కనుక 10 years పాటు మీరిద్దరు చేసినటువంటి ప్రయాణాన్ని నువ్వు ఇచ్చేటటువంటి విలువ ఇదేనా? కేవలం ఒకడు మాట్లాడినటువంటి మాటను నమ్ముతావా? అంటే మీరిద్దరు చేసినటువంటి ప్రయాణం, మీ పెళ్లి ఎప్పుడో పెటాకులు అయిపోవాలిగా. అంటే ఇంకోడెవడో ఎక్కడో ఏ బస్సులోనో ఏ ఆటోలోనో ఏదో అంటాడు, ఒక రాంగ్ గా మీ భార్యను వర్ణిస్తాడు, లేదంటే నీ భార్య గురించి ఒక రాంగ్ వర్జన్ అనేటటువంటిది నీ చెవులో పడేటటువంటి విధంగా ఎవడో మాట్లాడతాడు. అంతేనా? అంటే నేను అనేది ఏంటంటే డిఎన్ఏ టెస్ట్ చేయించాలంటే చేయిద్దాం, దానికి ఏ విధంగా తోడ్పడాలి, ఏ విధంగా ఫెసిలిటేట్ చేయాలని నన్ను అడిగితే నేను చెప్తాను. అది కాదు, దానికంటే ముందు మనసా వాచా కర్మ, మనస్ఫూర్తిగా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఒక భార్య, నమ్మకంగా చేసినటువంటి ఒక 10 సంవత్సరాల ప్రయాణం, ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి మీరిద్దరు 6 సంవత్సరాల పాటు నువ్వు ఏ సద్యోగం చేయకపోయినా, ఇంట్లో కూర్చున్నా కూడా ఉద్యోగం చేసేటటువంటి ప్రయత్నం చేయకపోయినా, పెట్టేటటువంటి ఎక్స్పెరిమెంటల్గా బిజినెస్లు పెట్టి నష్టం వచ్చినా కూడా ఆ నష్టం అమ్మాయి భాగం పంచుకుని ఉందే గానీ నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి పని చేసి 4 పైసలు సంపాదించు అని చెప్పి నీ మీద ఒత్తిడి పెట్టినటువంటి ఒక భార్యకి ఈరోజు నువ్వు ఇచ్చే విలువ ఇంతేనా? సార్ నా ఫైనల్ వర్డ్ ఒకటే సార్, నాకు 6 months టైం కావాలా. అందులోపు నా స్టార్ట్అప్ స్టార్ట్ అవుతుంది, అందులోపు నేను కూడా రీథింకింగ్ చేసుకుంటా. నీ స్టార్ట్అప్ లో చేసుకొని అప్పుడు ఫైనల్ గా నా వర్షన్ అనేది అమ్మాయితో కలవడం, లేదంటే నా పిల్లలతో ఇది కావడం. తప్పు, చాలా తప్పు. ఎవరు నీకు ఆప్షనే లేదు. సురేష్, నీకు ఆప్షనే లేదు. డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామంటే చేయిద్దాం, కానీ దానికంటే ముందు ఎవడైతే ఈ మాటలు అన్నాడో వాడు గల్లా పట్టుకుని పద, అమ్మాయి కూడా వస్తుంది, నేను నిరుపమ మేడం కూడా వస్తాము, అసలు వాడు ఏ సందర్భంలో ఏ పరిస్థితిలో అన్నాడు, అసలు ఈ అమ్మాయిని ఉద్దేశించి అన్నాడా, ఏ ఆలోచనతో అన్నాడు, మొత్తం అంతా కూడా లెక్క తేలటం పెద్ద కష్టం కాదు. మేము ఇన్వాల్వ్ అవుతాయి. డిఎన్ఏ టెస్ట్ కంటే ముందు మేము ఇన్వాల్వ్ అవుతాం. అసలు నిజాలు ఏంటి అనేటటువంటిది అక్కడ బట్టబయలవుతాయి. ఆ అమ్మాయి కూడా ఒక మాట అంది. ఏమంది నీ భార్య? ఏమండి దేనికైనా, ఏ టెస్ట్ కైనా, ఏ ఇన్వెస్టిగేషన్ కైనా, ఎటువంటి పరీక్షకైనా నేను మెంటల్ గా ప్రిపేర్ గానే ఉన్నాను, మీదే లేటు అని అంది. నువ్వు దానికి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే డిఎన్ఏ టెస్ట్. కానీ అది నేనేమనుకుంటున్నానంటే ఎథికల్ గా, మోరల్ గా, మానవతా దృక్పథంలో అది మంచి ఆలోచన కాదు. భార్యాభర్తల మధ్యన టెస్టులు అనేటటువంటిది బంధాన్ని ఏర్పరచవు. భార్యాభర్తల మధ్యన నమ్మకం అనేటటువంటిది ఉంటుంది, ప్రేమ ఆప్యాయతలని ఉంటుంది, గతం అనేటటువంటిది చరిత్ర మీ ఇద్దరి యొక్క బంధం గురించి మాట్లాడుతుంది. ఒక పనికిరానోడు ఒక 4 మాటలు, నీకే కాదు ఈ ప్రోగ్రామ్ చూసేటటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఎవరో ఏదో మాట్లాడుకుంటారు, రోడ్డు మీద ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి.
దమ్ముంటే కనుక కుక్క ఎందుకు మరుగుతున్నావు అని చెప్పి అక్కడే లెక్క తేల్చుకోండి. వెనక నుంచి వచ్చి వెన్నుపోట్లు పొడుస్తూ 2 నెలల పాటు లోపల రగిలిపోతూ మండిపోతూ ఇదే కదా అక్కడ హత్యలు అనే అనవసరమైనటువంటి అనర్థాలకి దారి తీసేటటువంటి అంశం ఇదే కదా. మీరు అక్కడే లెక్క తేల్చుకుని ఉంటే సరిపోయి ఉండేది. మేము పవిత్రాన్ని తీసుకెళ్లి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటాం సార్. ఏమ్మా పవిత్ర, నువ్వు దానికి రెడీ అయినా? అతను వస్తాడంట, వాడిని అడుగుతాడంట, అతన్ని అడుగుతాడంట. రెడీ అయినా నువ్వు? నేను రెడీ సార్, నేను దేనికైనా ఇప్పుడు రెడీ అని చెప్తున్నాను కదా సార్. మరి ఒకప్పుడు ఏ తప్పు చేయలేదు, నేను కరెక్ట్ గా ఉన్నాను. ఒకప్పుడు ఏమైనా చెప్పుకోమని చెప్పండి. ఒకప్పుడు వాడు కావాలనే మాట్లాడాడు, మీ ఇద్దరి మధ్యన ఏదో చిచ్చు పెట్టడానికి వాడు మాట్లాడాడు, వాడు ఒక దురుద్దేశంతో వచ్చి మీ ఆఫీస్లో జాయిన్ అయ్యాడని తెలిస్తే కనుక నువ్వు వెంటనే అక్కడ ఉన్నటువంటి జాబ్కి రిజైన్ చేసి ఇంకో చాటుకి వెళ్ళడానికి రెడీ అయినా? లేదంటే హెచ్ఆర్కి లేదంటే నేనెందుకు నా జీవితాన్ని రిస్క్లో పెట్టాలి అనుకుంటే కనుక జరిగినటువంటి దాని అంతరికి మేము సాక్ష్యంగా ఉంటాము, ఇన్ రైటింగ్ నువ్వు మీ హెచ్ఆర్ వాళ్ళకి రిపోర్ట్ చేయి, వీడు ఇలా అబ్యూస్ చేస్తున్నాడు, ఇలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు అని నువ్వు రాయి, మేము కూడా దానికి సపోర్టింగ్గా ఉంటాం, వాడిని అక్కడి నుంచి ఉద్యోగంలో తీసేసేటటువంటి విధంగా మనం ప్రయత్నం చేద్దాం. సరే సార్, సపోర్ట్ గా ఉంటుందని చెప్తాను. అది అక్కడ కూడా నీకు క్లారిటీ రాలేదు అని అనుకుంటే కనుక నువ్వు అన్నట్టుగా ఏదైతే టెస్ట్ ఉందో దాన్ని కూడా మనం ఫెసిలిటేట్ చేద్దాం. బట్ దట్ షుడ్ ఆల్వేస్ బి ద లాస్ట్ ఆప్షన్. ఓకే సార్, డేట్ టైం ఫిక్స్ చేసి ప్రొసీడ్ అవుతాం. అందుకే దయచేసి నువ్వు 6 నెలలు టైం పెట్టాను, స్టార్ట్అప్ పెట్టి సెటప్ పెడతాను, ఇవన్నీ వేరే విషయం. ఫస్ట్ నాకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీ పర్సనల్ లైఫ్. నువ్వు స్టార్ట్అప్ పెడతావు, బిజినెస్ పెడతావు, ఎంత ఖర్చు పెట్టి ఎంత తగలడతావు అనేది నీ యొక్క ఆలోచన శైలి, దాంట్లోకి నేను జోక్యం చేసుకోవట్లేదు. కానీ ఈడు జోడుగా ఉండటము, ఇద్దరు కలిసిమెలిసి ప్రయాణం చేయటము, మీ స్టార్టప్లో ఆ అమ్మాయి కూడా ఒక భాగస్వామి అవటము, దాని పరంగా ఆ అమ్మాయి హెల్ప్ చేయటము, ఆ అమ్మాయి వచ్చేసేటటువంటి వృత్తిలో మీరు మానసికంగా సపోర్ట్ ఇవ్వటము, ఇద్దరు చక్కగా పిల్లల్ని చూసుకోవటం అనేది ప్రధానమైన అంశం. అన్నింటికంటే పిల్లలు సార్ ఇంపార్టెంట్. పిల్లలు నలిగిపోతున్నారు 2 నెలలు బట్టి. ఎస్, ఓకేనా? ఓకే సార్. రైట్. ఓకే. ఏమ్మా పవిత్ర గారు ఓకేనా? ఓకే, మీరు మాట్లాడండి. అక్కడ జరిగినటువంటి ఫలితం ఏమైందో ఆడితో మాట్లాడిన తర్వాత ఏం రిజల్ట్ వచ్చిందన్నది మాకు చెప్పండి, దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్స్ ప్రొసీడ్ అవుదాం. ఓకే, థ్యాంక్ యూ. ఇతనికి ఏంటంటే మేడం, బేసికలీ ఓకే అమ్మాయి చేసింది ఒక తప్పు మేడం, ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. వాడెవడో అయితే కనుక అది వేరే విషయం. హీజ్ ఎక్స్ ఆల్రెడీ అతనికి ముందు చెప్పింది. ఇప్పుడు ఎలా అయింది, 50% అమ్మాయి అప్పుడు చెప్పింది, మిగతా 50% దాచినట్టు అయిపోయింది. అంటే వాడు అసలు ఈ కంపెనీలో జాయిన్ అవ్వకపోయింటే వేరే ఉండేది, అసలు అవసరమే లేదు. ఇక్కడేం జాయిన్ అవటము, వాడు ఎందుకు వచ్చాడు అనేది ఎవరికన్నా ఆలోచన వస్తుంది. ఇన్ని 100 కంపెనీల్లో ఎందుకు, సరే కోఇన్సిడెన్స్ అనుకుందాం. ఇటువంటి కోఇన్సిడెన్స్ అయిపోయింది మా ఇంట్లో అని చెప్పి జోక్గా అమ్మాయి భర్తకు చెప్పినా సరిపోయి ఉండేది. అవును, జోక్గా చెప్పినా అట్లీస్ట్ ఫ్యాక్ట్స్ గానే ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నదని. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఇతను విన్నది ఏమి పిచ్చి మాటలు కాదు. వాడు అనే ఉంటాడు, ఈ అమ్మాయిని ఉద్దేశించి అన్నాడో ఏమన్నాడో నాకు తెలియదు కానీ అనే ఉంటాడు. వాడు ఉద్దేశం అనేటటువంటిది ఇప్పుడు వరకు సంవత్సరం టైంలో ఈ అమ్మాయి కనిపెట్టలేకపోయింది. వచ్చినటువంటి 10 నిమిషాల్లో అతను చూసినటువంటి దాంట్లో ఆ ఉద్దేశం కనిపించింది. ఇప్పుడు సో ఆ అమ్మాయి ఒక రిస్క్ ఏరియాలో ఉంది, ఒక డేంజరస్ పర్సన్ ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతున్నాడు. సో కాబట్టి మనం ఇలా డిస్కస్ చేసుకోవటం వల్ల ఏంటంటే వీళ్ళు వెళ్ళి వాడిని ప్రశ్నించటము, వాడిని అక్కడి నుంచి ఉద్యోగంలో రిమూవ్ చేయటము, అప్పుడు వీళ్ళిద్దరూ హ్యాపీగా ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది. లేదంటే ఈ అమ్మాయి అక్కడ మానేసి వేరే దగ్గరికి వెళ్ళటం ఏదో సంథింగ్, అది రిస్క్ అని అంటుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.